హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 3. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే నేను 850 grams తగ్గాను. నిన్నటికి ఈరోజుకి నా వెయిట్లో 850 grams అయితే డిఫరెన్స్ వచ్చింది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సోక్ చేసిన నట్స్, సీడ్స్, ఇంకా ఒక బనానా తీసుకున్నాను. ఈరోజు ఎందుకు సింపుల్గా తీసుకున్నానంటే మధ్యాహ్నం నేను రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకున్నాను. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం సింపుల్గా తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, చికెన్ కర్రీ, క్యారెట్ కీరా సలాడ్, కర్డ్ అయితే తీసుకున్నాను. చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా ఆయిల్ ఎక్కువగా వేస్ట్ చేసుకున్న రోజు నేను క్యారెట్ కీరా సలాడ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. కీరా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఎక్సెస్ వాటర్ బాగా ఫ్లెష్ అవుట్ అవుతుంది. అందుకని చెప్పేసి కీరా డైలీ ఏదో ఒక టైంలో మన ఫుడ్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి కీరా ఎక్కువ తీసుకోవడానికి. అయితేను వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు కీరా మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, అంటే నాకు కూడా దానివల్ల రిజల్ట్ కనిపిస్తుంది. అందుకని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను ఇది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఒక సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను కొన్ని, ఇంకా కొన్ని స్వీట్ కార్న్, ఇంకా పీస్ ఉంటాయి కదా అవి, ఇంకా క్యారెట్, బీన్స్ కూడా పీసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 10 minutes పాటు స్టీమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఎక్కువసేపు స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes పాటు స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఒక 10 minutes పాటు స్టీమ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి కావాలి అంటే ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకుని తినేసేయచ్చు. బట్ కాకపోతే నేను ఇంకా కొంచెం డ్రెస్సింగ్ కూడా చేశాను దీనికి, అది ఎలా కూడా చెప్తాను. ఇవన్నీ లైట్గా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్స్, ఇంకా కీరా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలంటే కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. కొంచెం ఆనియన్స్, ఇంకా కీరా ముక్కలు ఒకటే యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో డ్రెస్సింగ్ కోసము కొంచెం కర్డ్ తీసుకుని, కర్డ్ కావాలి అంటే మనం ఎక్కువ తినాలి అనుకుంటే ఒక ఫుల్ బౌల్ తీసుకోవచ్చు. నేనైతే ఆఫ్టర్నూన్ కొంచెం కర్డ్ ఎక్కువగా తీసుకున్నాను, అందువల్ల కొంచెమే కర్డ్ తీసుకున్నాను. దీనిలోకి డ్రెస్సింగ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది నాకైతే. అందుకని చెప్పేసి డ్రెస్సింగ్ కోసం కొంచెం కర్డ్ తీసుకున్నాను. ఒక 3 spoons కర్డ్ తీసుకుని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పరు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అదంతా కూడాను దీని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను. మనకి కర్డ్ ఎక్కువగా వేసి అంటే ఈ బౌల్ నిండా, ఫుల్ బౌల్ నిండా వేసేసి దీనిలో ఈ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా మిక్స్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. కాకపోతే నేనైతే ఈరోజు కొంచెమే తీసుకున్నాను. డ్రెస్సింగ్ చేసుకుంటే సలాడ్స్ ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎక్కువగా సలాడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ డ్రెస్సింగ్ అయితే చేసుకుంటాను. మనకి కావాలి అంటే దీనిలో కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు ఆయిల్ ఏమీను, ఇలాగే తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ సలాడ్స్లో. ఈ సలాడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇది చాలా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి సలాడ్స్ అయితే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్